వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్తో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 17 కాలేజెస్కి మనకి అప్రూవల్ తీసుకొని వచ్చింది. ఈ 17 కాలేజీల్లో రమారమి 4250 సీట్లు, కొత్త సీట్లు వస్తాయి. అంటే 4250 కొత్త డాక్టర్లు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల వల్ల బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, కొన్ని కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, కొన్ని కాలేజీలు స్టార్ట్ కాలేదు. ఓవరాల్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ 17 కాలేజీలు ఇచ్చింది. 17 కాలేజీల్లో రమారమి 14 కాలేజీలు గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజీగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది. సహజంగానే మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కింద అప్రూవల్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల వాళ్ళు డబ్బులు కట్టి, లంచాలు కట్టి మెడికల్ విద్యని వ్యాపారంగా మారుస్తారు. కాబట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే అప్రూవల్ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ కూడా ఎంతో కష్టపడి డబ్బులు మేము ఖర్చు పెడతాము వైద్యం మీద అని అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చే పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన రమారమి 5600 కోట్ల రూపాయలు మేము వెచ్చిస్తాము అని బడ్జెట్ శాంక్షన్ చూపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ 17 మెడికల్ కాలేజీలకు అప్రూవల్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్ స్టార్ట్ అయితే రమారమి ఒక 4000 సీట్లు ఉంటే, 4200 సీట్లు ఉంటే 4200 సీట్లు కూడా నిరుపేద విద్యార్థుల చేత కన్వీనర్ ద్వారా మాత్రమే ఫిల్ అవుతాయి. అంటే దీనికి సంబంధించి 13,000 14,000 రూపాయలు కన్వీనర్ కోటా ఫీజు ఉంటుంది తప్ప ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డొనేషన్ తీసుకొని సీట్లు అమ్మే పరిస్థితి ఉండదు. ఏది గవర్నమెంట్ రన్ చేస్తే. సో గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఆల్మోస్ట్ చాలా కాలేజెస్లో 5-6 కాలేజీల అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగింది. ప్రతి ఒక్క కాలేజీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నిరుపేదలుగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి, రిజర్వేషన్లో ఉన్నటువంటి కోటాల అభ్యర్థులు అందరూ కూడా చక్కగా అడ్మిషన్ పొందారు. నిరుపేద విద్యార్థులు 13,000 14,000 రూపాయల ఫీజుతోటి ఎంబీబీఎస్ అనేటువంటి ఒక డ్రీమ్, ఒక కళ, డాక్టర్ అవ్వటం కళ, అలాంటి ఒక డ్రీమ్ స్టడీస్లోకి నిరుపేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వెళ్ళే ప్రయత్నం చేయడానికి గత ప్రభుత్వం చేసినటువంటి కృషి నిజంగా అనిర్వచనీయం. ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం చప్పట్ల ద్వారా అప్రిషియేషన్ ఇవ్వాల్సిందే. అయితే గవర్నమెంట్ మారిపోయింది. సరే, ఎవరి ద్వారా మారిందో మీ అందరికీ తెలుసు. మంచి చేసిందా చెడు చేసిందా మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ మారటానికి మనందరం చేసినటువంటి కృషి, మనందరం చేసినటువంటి ప్రయత్నం కూడా మీ అందరికీ తెలుసు. దాంట్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల పక్షం. వీఆర్ నాట్ ఫర్ ది గవర్నమెంట్, వీఆర్ ఫర్ ది పీపుల్, వీఆర్ ఫర్ ది పీపుల్, అంతే, దట్స్ ఆల్. అక్కడ ఎవరు కూర్చున్నారో నాకు అనవసరం, మాకు అనవసరం, ప్రజాస్వామ్యవాదులకు అనవసరం. బికాస్ వీ ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, దట్స్ ఆల్. బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే మాకు ప్రామాణికం తప్ప మాకు ఇంకా ఏ విధమైనటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు లేవు. సోదరులారా, ఈ ప్రభుత్వం వచ్చింది, రావటంతోనే ఎన్నో దుర్మార్గాలు చేసింది. నేను చాలా జోన్కి వెళ్ళను, ఓన్లీ మెడికల్ కాలేజెస్ మీద మాట్లాడతా. మొత్తం 17 మెడికల్ కాలేజెస్కి అయ్యేటువంటి ఖర్చు 8,200 300 రమారమి కోట్లు. 5,500 కోట్లు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ గత ప్రభుత్వం చేసి పెట్టింది. ఇప్పుడు కొత్తగా మీరు ఇంకొక 3,000 కోట్లు అలొకేషన్ చేస్తే 17 మెడికల్ కాలేజెస్లో 4,500 మంది డాక్టర్సు, నిరుపేద అయినటువంటి డాక్టర్లు బయటకు వస్తారు విత్ నామినల్ ఫీజు తోటి. మహా అయితే 7 సంవత్సరాలు హౌస్ సర్జన్తో సహా ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ అయిపోయేలోపు మహా అయితే ఒక 5 లక్షల రూపాయలు ఖర్చుతోటి బయటకు వస్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు కేటాయింపు చేయలేము అని, 8,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి మేము ఖర్చు పెట్టలేము అని ఈ 17 మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చేశారు. సార్, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుంది సార్? నేను అడుగుతున్నా గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, లేకపోతే గౌరవ హెల్త్ శాఖ మంత్రిని, లేకపోతే గౌరవ విద్యాశాఖ మంత్రిని, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రిని, లేకపోతే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాను నేను. మీరు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఆపరేట్ చేసేటప్పుడు 50% ఖాళీలు ఫుల్ చేసుకోమని
50% సీట్లు 2250 సీట్లు ఫిల్ చేసుకోమని ప్రైవేటు యాజమాన్యాల చేతిలో మీరు పెట్టబోతున్నారా, పెట్టబోవటం లేదా? ఇదొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ క్షణమే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతా. పీపీపీ మోడల్లో సగం సీట్లు మాత్రమే ప్రభుత్వం ఫిల్ చేస్తుంది. మిగతా 50% సీట్లు గవర్నమెంట్ ద్వారా కాకుండా ప్రైవేటు ద్వారా ఎవరైతే ఆ కాలేజీని తీసుకుని ఆ కాలేజీని నడిపేయడానికి యాజమాన్యంగా తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కడతారో వాళ్ళు ఈ యొక్క 50% సీట్లు ప్రైవేట్ వాళ్ళు డొనేషన్ పద్ధతుల్లో అమ్ముకునే ప్రయత్నం గవర్నమెంట్ చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. సో 50% సీట్లు అమ్ముకోవటం అంటే అర్థం ఏంటి? ఎట్లా అమ్ముకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా అబ్బాయికి నీట్లో దేశంలో మొత్తంలో రాస్తే 1,00,000 ర్యాంక్ వచ్చిందండి. 1,00,000. ఇదిగో వీళ్ళ అబ్బాయికి 10,000 ర్యాంక్ వచ్చిందండి. నార్మల్గా గవర్నమెంట్ కాలేజీలో చదివితే వీళ్ళ అబ్బాయికి 10,000 ర్యాంక్ అబ్బాయికి సీట్ రావాలి. ఈ పీపీపీ మోడల్లో ఈ 10,000 ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయికి సీట్ రాదు. ఎందుకు? 50% సీట్లే కాబట్టి 50% సీట్లు కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ర్యాంక్ ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా డబ్బులు ఇచ్చిన వాడికి, ఆక్షన్ చేసిన వాడికి, ఎవడైతే డబ్బులు ఎక్కువ ఇస్తాడో వాడికి అమ్ముకునే ఫెసిలిటీ ఉంది. సో జడా శ్రావణ్ కుమార్గా నేను కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ నర్సీపట్నం కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయినా. సార్ మా అబ్బాయికి నీట్లో ర్యాంక్ వచ్చింది, మాకు సీటు కావాలంట. ఎంత ర్యాంక్ వచ్చింది సార్ అంటారు. సార్ మా అబ్బాయికి 1,00,000 ర్యాంక్ వచ్చింది సార్. మా అబ్బాయి పెద్దగా చదవడు, వాడికన్నీ పొద్దున్న లెగిస్తే సినిమాలు షికార్లే. మరి ఏం చేద్దాం సార్, నేను డాక్టర్ని చేయాలనుకుంటున్నాను మా అబ్బాయిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి ఎట్లా అంటారు. సార్ మీ అబ్బాయి సీట్ 5 కోట్లు, మీరు కడితే మీకు సీట్ ఇచ్చేస్తాం. పర్లేదండి, 5 కోట్లు డొనేషన్ ఇచ్చేసాను, 50% సీట్లు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ పక్కన ఆయన ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి 2.5 లక్షల సీటు ర్యాంక్ వచ్చింది, ఆయనకు కూడా సీట్ వస్తుంది. ఆయన ప్రొవైడెడ్ ఇంకో 2 కోట్లు ఎక్స్ట్రా కట్టాలి. అట్లా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 200 సీట్లుంటే 100 సీట్లు అమ్ముకునే వెసులుబాటు ఎంత ర్యాంక్ వచ్చిన వాడికి ఇచ్చే సందర్భంలో ఒక్క కాలేజీ, అమ్మా మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఒక్క కాలేజీలో 100 సీట్లు 200 సీట్లు ఉంటే 100 కాలేజీలు కన్వీనర్ కోట, 100 కాలేజీలేమో ప్రైవేట్ మేనేజ్మెంట్. ఈ 100 కాలేజీల్లో 100 సీట్లు ఒక్కొక్క సీట్ 5 కోట్లకు అమ్ముకున్న 500 కోట్లు ఒక్క సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీ ఇన్స్టిట్యూషన్ సంపాదిస్తుంది. 500 కోట్లు ఒక కాలేజీ ఒక సంవత్సరంలో